ఇవాళ ఖమ్మంలో వెలుగుమట్లలో జరిగినటువంటి దాడి అది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా నేను భావిస్తా ఉన్నాను. అక్కడ పేద ప్రజలు వాళ్ళ ఇండ్లు వారి యొక్క దయనీయమైన పరిస్థితి చూసి మనసు చెల్లించిపోయి నిన్న మేము ఖమ్మం పట్టణంలో 4-5 గంటలు రహదారి దిగ్బంధనం చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం అన్నది చాలా దారుణం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఆ పేద ప్రజల ఇండ్లు మీరు నేలమట్టం చేశారో అదే ప్లేస్ లో తిరిగి మళ్లీ ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి మెయిన్ డిమాండ్ తోని నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఇది సంయుక్తంగా చేస్తున్నటువంటి ఉద్యమం తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ డాక్టర్ విశారదన్ గారు కలిసి చేస్తున్నటువంటి ఉద్యమం. మరి మా ఇద్దరిని అరెస్ట్ చేశారు, నన్ను తెలంగాణ జాగృతి హెడ్ క్వార్టర్స్ దగ్గర వదిలేశారు. డాక్టర్ విశారదన్ గారిని ఎక్కడ పెట్టారో ఇంతవరకు పోలీసులు చెప్పట్లేదు. నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తొందరగా డాక్టర్ విశారదన్ గారిని బయటకు వదిలిపెట్టాలి. ఈ ప్రజల పోరాటంలో మీరు ఇట్లాంటి నియంతృత్వ పోకడతో పోతే మీకు మనుగడ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బట్ అంటిల్ ది పువర్ పీపుల్ ఇన్ ద వెలుగుమట్ల విలేజ్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ get their justice and get their property back, I am going to sit on a hunger strike because it is unconstitutionally demolished houses by the collector of that district. Many people from Telangana have complained against the collector to the Honorable President of India, to the department, to the DOPT department, etc. We will take, of course, the legal actions, but the pressure by the public movement will also continue, and I will also continue my hunger strike. Thank you. Jai Telangana. There is only single point demand. The houses of the poor people which were demolished by the government, we are requesting the government, we are demanding the government to give them, to regularize their land pattas and construct the houses for them in the same place, not elsewhere, in the same place. That is a primary demand. Thank you. Jai Telangana.